హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ జయశ్రీని. లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా అండి. సో నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో నేను ఇక్కడ దుర్గం చెరువుకు వెళ్ళాను. యాక్చువల్గా మేము హైదరాబాద్కి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాము హాలిడేస్లో, పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి. సో బయటికి మంచిగా అక్కడ ఇక్కడే వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ విపరీతమైన ఎండ బాబోయే. ఎండకి ఎక్కడికి వెళ్ళాలనే ఇంట్రెస్టే లేదు నాకైతే. పిల్లలు కూడా అంతే. 6:30 అయినా సరే ఎండ బాగా విపరీతంగా ఉంది. సో ఎక్కడికైనా వెళ్దాము అనేసి ఒక రోజు అయితే మాత్రం ఇలా దుర్గం చెరువుకి వచ్చేసాము. యాక్చువల్గా మా ప్లాన్ అయితే కేంబ్రిడ్జ్ చూద్దాము అని. సో మళ్ళీ అక్కడ రూట్ అనేది వేరే చూపిస్తుంది. సో అక్కడ దాకా ఇంకా ఎందుకులే, ఇప్పటికే ఈ సిగ్నల్స్తోని పెద్ద తలనొప్పండి. హైదరాబాద్లో విపరీతమైన సిగ్నల్స్, విసుగొచ్చేస్తుంటుంది. ఇంకా మా మరిది వాళ్ళ పాపకైతే దానికి ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అని ఏడ్చేస్తుంది కార్లో కూర్చొని. సో ఆ పిల్లలకి కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎక్కువసేపు జర్నీ చేయాలన్నా కూడా. సో ఎంట్రన్స్ టికెట్ తీసేసుకొని ఇలా లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్లోనే చెట్లు భలే బాగున్నాయి, వాటికి ఒక హిస్టరీ కూడా ఉందట. సో మా పాపను వీడియో తీయవేనంటే సో అది ఇలా గబగబా తీసేస్తుంది. సో ఇక్కడైతే ఒక ఫోటో ఫ్రేమ్ లాగా బాగుంది. ఇక్కడ మనం ఫొటోస్ దిగుదాంరా అని నేను మా బాబుని అని అక్కడికి వెళ్ళేంతలోపే ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారు. బాగుంది, అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అనిపిస్తుంది. వెనక నుంచి చూస్తే వ్యూ అంతా కనిపించేటట్టు మంచిగా ఉంది అక్కడ. సో మేము అక్కడ ఇంకా వాళ్ళు ఫోటో దిగేంతలోపు మనం బ్యాక్ సైడ్ అక్కడ చెరువు దగ్గర చూద్దాం దాని వాటర్ దగ్గర చూస్తున్నాను. వ్యూ అయితే బాగుంది. ఆ వాటర్లో అలా లైట్స్ని చూస్తుంటే భలే బాగుంది. అసలుకి మనం ఎక్కడికో వెళ్ళామేమో అనిపిస్తుంది. సింగపూర్, దుబాయ్ అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ నుంచి అన్ని చుట్టుపక్కల అన్ని బిల్డింగ్సే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ అలా అన్నీ బాగున్నాయి అక్కడ. సో అలా అని చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలామంది వాకింగ్ చేయడానికని వాకింగ్ చేస్తున్నారు. సో సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే, దగ్గరగా నియర్ బై ఉండే వాళ్ళైతే ఇక్కడ వచ్చి వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. దీని చుట్టూ ఒక రౌండ్ వేయాలి అంతే, చాలండి. ఇంకా ఒక రౌండ్ వేసేసరికి ఇంకా మనకి బాగానే అవుతుంది వాకింగ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం. సో మేమైతే ఇంకా గబగబా వెళ్ళేస్తున్నాము. అన్నీ అంత తీరిగ్గా చూసే అంత టైం కూడా లేదు, అప్పటికే 8 అయిపోయింది. యాక్చువల్గా 8:30 వరకేనంట ఇక్కడ. మనం 8:30 వరకు వచ్చేస్తే మనం లోపలికి ఇంకా వెళ్ళలేము. సో అక్కడ ఒక ఫౌంటైన్ షో ఉంది. ఫౌంటైన్ షోకి ఆడ వెళ్ళేసి చూద్దాందా అనేసి అటు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి కేంబ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మా బుడ్డిదైతే అసలు ఆగట్లే, మా మరిది వాళ్ళ పాప గబగబా ఉరికేస్తుంది. అది దీన్ని పట్టుకోవడం మన వల్ల అవ్వట్లేదని మేము కూడా గబగబా నడిచేస్తున్నాము. సో చూస్తారా ఎలా ఉరుకుతుందో, వాళ్ళ నాన్నను ఉరికిస్తుంది అది. ఇంకా పిల్లలు బయటికి వచ్చేసిల్లంటే ఇంకా మన మాట వింటారా? వాళ్ళకి ఎంజాయ్ చేయాలనే మూడ్లో ఉంటారు ఇంకా వాళ్ళంతే, చిన్నపిల్లలు కదా. సో ఇక్కడ ఫౌంటైన్ షో దగ్గర మ్యూజిక్స్ పెట్టేసి అలా ఫౌంటైన్ షో ఉంది. ఫోటో సీనరీస్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మేము కూడా ఫొటోస్ దిగాము, చాలా ఫొటోసే దిగామండి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ స్లైడ్స్ అవి ఇవి ఉన్నాయి. మా బాబును మా బుడ్డిది వెళ్ళేసి ఆడుకున్నారు కూడా. అండ్ ఇక్కడ మనం కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా ఇక్కడ మంచిగా ఒక సిట్టింగ్ ఏరియా అనేది బాగుంది. ఇక్కడ ముందు చెస్ ఆడుతుంటే మనం ఇక్కడ కూర్చొని చూడొచ్చు అనమాట. అలా ఉంది మంచిగా, ఏదో స్టేడియంలో ఉంటుంది చూడండి, స్టేడియంలో ఉన్నట్టు అలా అరేంజ్ చేశారనమాట ఇక్కడ సీటింగ్ అనేది. సో బాగుంది. మీరు కనుక వెళ్ళినట్టయితే ఈవినింగ్ 5-5:30కి అలా వెళ్ళండి, బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. యాక్చువల్గా అయితే నేనైతే చూడలేదు అక్కడ, అంటే బోటింగ్ ఉందని తెలుసు కానీ ఆ టైం వరకు బోటింగ్ టైమింగ్స్ అనేటివి ఎంతవరకు ఉంటాయో నాకు తెలీదు. సో లేట్ అయిపోయింది కదా, సో ఆ టైంలో బోటింగ్ అనేది ఉండదు. మీరు ఎర్లీగా వెళ్తే మీరు బోటింగ్ కూడా చేయొచ్చు.
బోటింగ్ చేస్తే మంచిగా థ్రిల్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా ఇటువైపు ఎంత వాటర్ ఉన్నాయో మళ్ళీ ఆ కేంబ్రిడ్జ్కి అటువైపు కూడా అంత వాటర్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, వ్యూ అనేది కనిపిస్తుందా? సో ఇదండి. ఇంకా ఏంటండి, మీరు ఎక్కడికి వెళ్ళారు హాలిడేస్లో, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకైతే హైదరాబాద్ నుంచేసి వెళ్ళేసి వచ్చాక గొంతంతా పట్టేసిందండి. సో ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అన్నమాట. మా సిస్టర్ తను సాఫ్ట్వేరే, తను ముందు చేసిన ఆఫీస్ ఇక్కడే ఉంటుందక్క అని చూపిస్తుంది. తను డిలైట్లో చేసింది ప్రీవియస్లీ. సో ఆ డిలైట్ ఆఫీస్ ఇక్కడే ఉందని చూపిస్తుంది. అందుకే మా బాబు ఇక్కడ ఇవన్నీ వీడియో తీసేశాడు. సో ఇవన్నీ బాగున్నాయి కదా అనేసి మా చిన్నోడు ఇక్కడ వీడియో తీసేశాడనమాట. మేము కార్లో వెళ్తుంటే వీడియో తీసేశాడండి. చాలా పెద్ద పెద్ద మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అనండి ఇక్కడన్నీ ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే ఉంటాయి యాక్చువల్గా. సో ఇదండి, ప్లీజ్ లైక్ చేయండి.